నీకు దండమమ్మ తల్లి తనూజ. నీకు ఎవరిని నామినేట్ చేయాలో తెలియనప్పుడు ఫుల్ మైండ్ పోతుంది ఆమె పాయింట్స్. నామినేషన్స్ చేయాలి, నామినేషన్ ప్రక్రియ జరిగేటప్పుడు నీకున్న మనస్పర్ధలు నువ్వు సాల్వ్ చేసుకోవడానికి ఇదా రైట్ టైం? నీకు బుద్ధి లేదా కొంచెం కూడా? ఈ టైంలో ఇమాన్యువల్ అని చెప్పేసి మళ్ళీ నా ఫస్ట్ నామినేషన్ డెమాన్ పవన్ అంటే ఏంటి ఇప్పటిదాకా చేసింది నువ్వు కామెడీయా అని అడిగితే కామెడీ నవ్వు అంట. ఏంటి వెటకారమా, పైత్యం ఎక్కువైందా? మళ్ళీ ఏమో నామినేషన్స్ అయిపోయిన వెంటనే ఇంకా కూర్చొని స్టార్ట్ చేసింది కంటెంట్. ఈరోజు తనూజ పప్పులేం ఉడకలేదు, ప్లస్ తనూజ చంద్రముఖిలాగా బిహేవ్ చేసింది. నాకైతే 100% అలానే అనిపించింది. నీకు పాయింట్స్ లేనప్పుడు నువ్వు నామినేట్ చేయమాక అసలు. నువ్వు నీ ఓవర్ యాక్షన్, నీ సోది మాటలు, సోది మొహం చూడలేక చచ్చిపోతున్నావు. ఎందుకు ఏడుస్తావో అర్థం కాదు. ఆపోజిట్ పర్సన్ మాట్లాడేటప్పుడేమో అసలు అది యాక్టింగ్ లాగా కంప్లీట్గా తెలిసిపోతుంది మా లాంటి ఆడియన్స్కి. నీ ముద్ద మందారం అని చెప్పి పెట్టింది కరెక్టే, బయట ఆడియన్స్ ఎందుకు అలా అంటున్నారబ్బా అనుకున్నా. ఈరోజు నాకు క్లియర్ కట్గా వచ్చేసింది, అసలు ఒక ఇంప్రెషన్ వచ్చేసింది కంప్లీట్గా. ఇమాన్యువల్ దగ్గర నీకు నామినేషన్ పాయింట్స్ లేకపోతే ఎందుకు పర్ఫార్మెన్స్? దేనికి? నీకు ఏమైనా ఆస్కర్ అవార్డు ఇస్తారా? నీ ఇలాంటి వాళ్ళకి భాస్కర్ అవార్డే ఇచ్చేది, ఆస్కర్ అవార్డు రాదు. మళ్ళీ నామినేషన్స్ అయిపోయిన వెంటనే ఇంకా కూర్చొని సంజన గారితో నాకు మా మమ్మీ గుర్తొస్తుంది, మా డాడీ గుర్తొస్తున్నారు, నా హోమ్ సిక్. అలాంటప్పుడు వెళ్ళిపో. రాము వెళ్ళిపోయాడు కదా, అలానే నువ్వు కూడా వెళ్ళిపో. డెమాన్ పవన్ నామినేట్ చేసినప్పుడు అతను ఇచ్చిన పాయింట్ ఏంటి? నేను ఒకళ్ళని సపోర్ట్ చేస్తున్నానా, నేను నాకేం ఆడట్లేదా, నీకు సపోర్ట్ లేదా, హౌస్లో అందరూ నీకు సపోర్ట్ చేయట్లేదా అంటే అందరూ నాకు సపోర్ట్ చేశారు, నేను ఆడట్లేదు అని ఏవేవో మాట్లాడేసి నువ్వే వెళ్ళి ఆ బాటిల్ తీసుకొని నెత్తి మీద కొట్టేసి ఎందుకు మాకు ఆ పర్ఫార్మెన్స్? ఎందుకమ్మా? నీ గురించి పాజిటివ్గా ఈరోజు ఏమైనా మాట్లాడదామని అనుకున్నా నేను ప్రోమో చూసిన తర్వాత. లేదులే కొంచెం మారింది తనూజ, ఏదో సంథింగ్ ఈ వీక్ అయినా కొంచెం మారుతుందేమో అంటే అదే కంటెంట్, అదే పర్ఫార్మెన్స్. నీకు ఒక దండం అమ్మ తల్లి. నీకు మళ్ళీ పిఆర్ ఒకటి ఏడ్చింది బయట. నీ గురించి ఏం చెప్పినా ఫస్ట్ వాళ్ళు వచ్చేస్తారు. ఈ పర్ఫార్మెన్స్ కోసం మళ్ళీ నీకు పిఆర్ ఒకటి. ఏమైనా చక్కగా ఆడి ఏడిస్తే బయట కొంచెం జనాలు ఓటైనా వేస్తారు. ఇలాంటి పర్ఫార్మెన్స్ వేస్తే బయటికి గెంటేస్తారు. కానీ మేము గెంటితే నువ్వు బయటికి పోవట్లా. నీకు బిగ్ బాస్ ముద్దు బిడ్డ కదా, నువ్వు నెత్తి మీద పెట్టుకొని ఊరేగుతున్నాడు బిగ్ బాస్. మళ్ళీ ఈమె గురించి మాత్రం నాగార్జున గారు ఏం మాట్లాడరు సాటర్డే ఎపిసోడ్లో. మరీ టూ మచ్ అసలు. మీకేమనిపించింది గైస్? నాకు కామెంట్ చేయండి.